యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా పట్టణంలోని 9వ, 10వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రజలను కోరారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన గడప గడపకు వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. గత పాలనలో జరిగిన లోపాలను ప్రజలకు గుర్తు చేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో అమలవుతున్న ప్రజా పాలన ద్వారా అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. స్థానిక అభ్యర్థులకు ప్రజల మద్దతు లభిస్తే పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే ఐలయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నో లొసుకులతోటి చేసి మరి ఇక్కడ 16 కిలోమీటర్ల మిషన్ భగీరథ పైప్ లేకపోతే మా ప్రభుత్వం రాగానే సీతక్క సహకారం, బట్టి విక్రమార్క గారి సహకారంతో మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మెప్పించి 210 కోట్లు తెచ్చి మిషన్ భగీరథ పైప్ లైన్ కూడా కంప్లీట్ చేస్తాం. ఇలా కొండపైకి కూడా మిషన్ భగీరథ నీళ్ళు పోతున్నాయి. ఇది ప్రజాప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన. తెలంగాణలో 119 మున్సిపాలిటీలకు 100 పైగా ఇలా మున్సిపాలిటీ గెలబోతున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా 6 మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఆలేరులో ఇలా యారుట్ట మున్సిపాలిటీలో 2, అక్కడ 12 స్థానాలు, ఇక్కడ 12 స్థానాలు, 24 స్థానాలు భారీ మెజార్టీతో కైవసం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం మున్సిపాలిటీలు ఆలేరు కానీ యారుట్టలో మా కాంగ్రెస్ పార్టీకి అసలు పోటే లేదు. వాళ్ళు ఎటు తట్టుకోలేక బీఆర్ఎస్, బీజేపీ 2 కూడా చీకటి ఒప్పందాలతో అలయన్స్ పెట్టుకొని ఒకరు చేసిన వాటిలో ఇంకోరు పోటీ చేయకుండా పరస్పరం సహకరించుకోవాలి. ఏదైతే మన జరిగినటువంటి ఎంపీ ఎలక్షన్లో టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ అవయవం దానం చేసి బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళ అవయవం దానం చేసుకొని 8 ఎంపీ సీట్లు గెలిపించినందుకు కృతజ్ఞతగా బీజేపీ వాళ్ళు వాళ్ళకి